హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ గార్డెన్ వీడియో అండి. టెర్రస్ గార్డెన్ మీద లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి. ఈ మధ్య ఎక్కువ ఫామ్కి వెళ్తూ ఇక్కడివి చాలా మొక్కలు తీసుకొని వెళ్ళి ఫామ్లో వేశాను కదండి, ఫ్రూట్స్ మొక్కలన్నీ. అప్పుడు చాలా వరకు ఒక 20 to 30 ప్లాంట్స్ అయితే తీసేసాను. స్టార్టింగ్లో అయితే నాకు బోడిగా అనిపించింది బిల్డింగ్ అంతా, టెర్రస్ అంతా. ఆ మొక్కలన్నీ ఉన్నప్పుడు చాలా నిండుగా అనిపించిందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రీగా అనిపిస్తుంది. కానీ చెప్పాలంటే అవన్నీ తీసేసాక నాకు ఫోకస్ వీటి మీద తగ్గిందనే అనిపిస్తుందండి. ఈ పూలు, ఈ చెర్రీ టమాటోస్, ఈ పుదీనా ఇలాంటివి వస్తున్నాయి, కానీ కూరగాయలు ఎక్కువ నేను ఫామ్లోనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ వెజిటబుల్స్ రావట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి పూజకి, దేవుడు పెట్టుకోవడానికి పూలు అయితే కంపల్సరీ వస్తాయండి ప్రతిరోజు. చెర్రీ టమాటోస్ బాగానే వస్తున్నాయి. నేతి బీరకాయలు కూడా వస్తున్నాయండి ఈ మధ్య. అది పడి మొలిచి వచ్చిందండి, అందుకే ఉంచాను. లేకపోతే వెజిటబుల్స్ మ్యాక్సిమం ఇక్కడ పెట్టొద్దని నేను అనుకుంటున్నాను. పూలు చూసారు కదా, ఇప్పటి వరకు వచ్చిన పూలు చాలా వరకు అయితే వచ్చాయి. ఇంక ఈ ఒక్క నిమ్మ చెట్టు అయితే ఇక్కడ ఉంచేసానండి. ఎందుకంటే ఒక్కటన్నా ఉండాలే మనకి, ఫామ్కి వెళ్ళినప్పుడే కాకుండా నన్ను ఒకటి ఉంచాను. కాకపోతే అది చూడండి పూత ఫుల్గా వచ్చింది, అందుకే ఆ కాయ తీసేసాను. కాయ కూడా పండిపోయింది. చాలా రోజులు అయింది వచ్చి, 2 months అవుతుంది దగ్గర పండిపోయిందని తీసేసాను. ఇంకా ఈ చెర్రీ టమాటోస్, ఈ స్పూన్ టమాటోస్ ఇవన్నీ సర్వీస్ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, మొక్కలు ఎండిపోయే స్టేజ్, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, కంటిన్యూ హార్వెస్ట్ కావాలంటే, మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, దీని నుంచి ఒక 2 months to 2.5 months హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడే మనము వేరే నార్లు పోసుకొని, మళ్ళీ ఇవే కావాలనుకోండి మళ్ళీ వీటి నార్లు పోసుకోవచ్చు. కానీ ఈ చెర్రీ టమాటోస్ ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే మనం తీయలేమండి. ఆటోమేటిక్గా ఎక్కడో ఒక దగ్గర పడి మొలిచి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ చెర్రీ టమాటోస్ అంటే వస్తూనే ఉంటాయి, కానీ కూరగాయల సంగతి కూడానండి చెప్పేది. ఇప్పుడు ఒక చెట్టు, ఒక వెజిటేబుల్ వస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ దాన్ని సీడ్లింగ్ పెట్టుకుంటూనే ఉండాలి, గమనించుకుంటూ చూసుకోవాలండి. ఇవన్నీ మిర్చి మందారం అండి. ఇవి చూసేదానికి చాలా బాగున్నాయని నేను ఒక కొమ్మ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చాను. కానీ అది బతికి బాగా పూలు అయితే ఇస్తున్నాయండి. ఇవైతే 5 colors ఒకటే దాంట్లో వచ్చిన చామంతి అండి. ఈ పువ్వులైతే 4 to 5 days అలానే ఉంటాయండి పటాలకి పెడితే. కాకపోతే ఉంచకూడదని తీసేస్తామంతే. ఇంక ఇదిగోండి, నేను చెప్పాను కదా చెర్రీ టమాటో మొక్క ఎక్కడంటే అక్కడ పడి మొలిచి వచ్చి ఇప్పుడు 2-3 స్టేజ్ల్లో ఉన్నాయండి నా దగ్గర. చూడండి, ఇది చిన్న స్టేజ్, పడి మొలిచి వచ్చిన స్టేజ్ ఇవి. ఇప్పుడు అది అయిపోతుంది కదా, ఇది ఒక స్టేజ్. దీనికి నెక్స్ట్ స్టేజ్ ఇదిగోండి పూత కాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు వాటి నుంచి హార్వెస్ట్ అయిపోయే లోపు దీని నుంచి మనకి ఇదిగోండి ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయ్యాయి, ఇవి పండిపోతాయి అన్నమాట. అవి పూర్తిగా కంప్లీట్ అయ్యేలోపు ఇవన్నీ చాలా వచ్చాయండి. చూడండి, ఇవంటే అదేనండి నాటుకి హైబ్రిడ్కి తేడా ఇదే. నాటు ఏంటంటే ఎట్లా విసిరేసినా, కాయ పడినా ఎట్లయినా వచ్చేస్తాయండి. అందుకే ఎక్కువ నాటు విత్తనాలకే ప్రిఫర్ చేయాలి, అవే హెల్త్కి మంచిది కూడా. ఒక వీడియోలో నాటుకి హైబ్రిడ్కి తేడా చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది పుదీనా అండి. నేను ఇది కషాయం కోసం తీస్తున్నాను ఇప్పుడు. అయితే ఈ టిప్స్ కట్ చేయాలండి. ఎప్పుడు కూడా టిప్స్ కట్ చేసామంటే లోపల నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతూ కుండీ అంతా అల్లుకుపోతుంది. ఇంక ఇందులో చుక్క కూర అండి. ఈ చుక్క కూర అయితే 2 years నుంచి వస్తుంది, మీకు చాలాసార్లు చూపించాను కూడా. ఇందులో కూడా ఒక్కటే కొమ్మ ఏదో ఇరిగిపోయిందనేసి పెట్టానండి. అది చూడండి ఎంత కుండీ అంతా స్ప్రెడ్ అయిపోయిందో. ఇంకా నెక్స్ట్ ఇవి వంకాయలు. ఇప్పుడు ఈ వంకాయలు చిన్నవి అయినా కానీ ముదిరిపోతున్నాయని తీసేసానండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కాయలు పూతకి కాయలు అవే బలము వాటికి అందుతుంది కాబట్టి తీసేసాను. ఇంక ఇక్కడ కొండ మామిడి చెట్టు అండి. చూడండి, నేను లాస్ట్ టైం అన్ని కొండ మామిడి కాయలన్నీ కట్ చేశాను కదా, పూత కాత ఇంకా చిగుర్లతోటి. ఇంకా కంటిన్యూ అండి, కొండ మామిడి అంటే కంటిన్యూ క్రాప్ ఉంటుంది. మనం పచ్చి మామిడికాయలు ఒకటే సీజన్లో వస్తాయి కదా, ఈ మామిడి చెట్టు పెట్టుకుంటే ఇయర్ మొత్తం తీసుకోవచ్చు. ఇంకా చూడండి కాకర చెట్టు,
చుక్కుడు పూత అయితే ఒక క్రాప్ అయిపోయిందండి. మళ్ళీ చూడండి ఫుల్ పూతతోటి ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది బాగా ఎండిపోయిందండి చెర్రీ టమాటా మొక్క. ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కుండీలో, ఈ పసుపు కుండీలో 2 ఉంటే 2 తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవైనా ఎండిపోయినాయి. వీటి నుంచి ఇంకేం నెక్స్ట్ బలం కూడా లేదండి వాటికి. అందుకే అవి 2 తీసేస్తున్నాను. తీసేసి ఆ టబ్లో మళ్ళీ ఏం వేస్తాను అనేది నీకు మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. ఇంకా నెక్స్ట్ ఇది పొన్నగంటాకు. ఈరోజు హార్వెస్ట్లో పొన్నగంటాకు కూడా ఉందండి. దీని కూడా అంతే, ఒక్క 2 కొమ్మలు పెట్టుకున్నామంటే మనం టిప్స్ కట్ చేసుకుంటుంటే సేమ్ పుదీనా ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇది కూడా అంతే స్ప్రెడ్ అవుతుంది. ఈ పుదీనా కానీ ఫామ్లో కానీ పొన్నగంటాకు కానీ వేసామనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అందుకే ఇలాంటివి మాత్రం ఒక సపరేట్గా ఒక కుండీలోనే వేసుకుంటే బెటర్. చూడండి ఎంత వచ్చిందో ఆకుకూర. కనిపించట్లేదు కానీ చాలానే ఆకుకూర వచ్చిందండి. పొన్నగంటాకు అంటే పోయిన కంటిని కూడా సరిచేసే ఆకు కదండి. చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ కుండీలు ఏంటంటే పండ్ల మొక్కల కుండీలండి. నేను ఫామ్లో చిన్న కరేపాకు చెట్లు ఇంకా కొన్ని పూల మొక్కలు తెచ్చాను కదా, ఆ కుండీలు ఇక్కడికి తెచ్చుకున్నానండి, ఇక్కడ వేద్దామనేసి. దీని ఫిల్లింగ్ నేను ఎలా చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంక ఈరోజు పూలు హార్వెస్ట్ చూసారు కదండి, అవి కొన్ని వచ్చాయి. ఇంకా పుదీనా, చెర్రీ టమాటోస్, పూలు ఎక్కువ వచ్చాయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్, నేను చూపించిన హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.